8, 9 జనవరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మనీ లాండరింగ్ లావాదేవీలను అరికట్టేందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా భారతీయ బీమా నియంత్రణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మనీ లాండరింగ్ లావాదేవీలను అరికట్టేందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా భారతీయ బీమా నియంత్రణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. IRDAI మనీ లాండరింగ్ లావాదేవీలను అరికట్టేందుకు నిఘా సమాచారం పంచుకునే విధంగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి అధికార సంస్థ మధ్య జనవరి 6, 2025న ఒప్పందం కుదిరింది. తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన తవ్వకాలలో ఏ కాలం నాటి గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి? ఆన్సర్ సింధు నాగరికత కాలం నాటి గుర్తులు. తమిళనాడు పురావస్తు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాలలో కొంతకాలంగా జరిపిన తవ్వకాలలో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వీటిలో 90% సింధు లోయ నాగరికత కాలం నాటివని నిర్ధారించెను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ రఘునందన్ రావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఆర్ రఘునందన్ రావు నియమితులయ్యారు. ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని ఏ సంస్థ నివేదికను వెల్లడించింది? ఆన్సర్ పియర్సన్ నివేదిక. ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని పియర్సన్ నివేదిక వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో తొలి స్థానం ఢిల్లీ, తర్వాతి స్థానంలో రాజస్థాన్, పంజాబ్ ఉన్నట్లు పేర్కొంది. ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణ్ నియమితులయ్యారు. జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రకటించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రకటించింది? మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రకటించింది. ఒక వాహనం ఒక ఫాస్టాగ్ విధానాన్ని NHAI పకడ్బందీగా అమలు చేస్తుంది. HMPV కేసుల కారణంగా దేశంలో ఆంక్షలు విధించిన తొలి జిల్లాగా ఏ జిల్లా నిలిచింది? ఆన్సర్ నీలగిరి. తమిళనాడులోని నీలగిరి జిల్లా. హ్యూమన్ మెటెన్యూమో వైరస్ కేసులతో తమిళనాడులోని నీలగిరి జిల్లా అప్రమత్తమైంది. కర్ణాటక, కేరళ సరిహద్దులు ఉన్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. భారత్ పోల్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత్ పోల్ పోర్టల్ను ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ నేర పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఒక మైలురాయి యొక్క చొరవ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI అభివృద్ధి చేయబడిన ఈ పోర్టల్ భారతీయ చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు మరియు ఇంటర్పోల్ మధ్య కమ్యూనికేషన్లను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది. ఇండస్ ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? చిరాగ్ పాస్వాన్. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ జనవరి 8న గ్రేటర్ నోయిడాలో ఇండస్ ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ ఈవెంట్ జనవరి 8 నుండి జనవరి 10, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ ఇండస్ ఫుడ్ యొక్క 8వ ఎడిషన్ను సూచిస్తుంది. ఇది ఆసియాలోని ప్రముఖ ఆహార మరియు పానీయాల వాణిజ్య ప్రదర్శనగా గుర్తింపు పొందింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో గాంధీ దర్శన్ ఆర్ట్ గ్యాలరీని ఎవరు ప్రారంభించారు? ఓం బిర్లా. న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో ఉన్న గాంధీ దర్శన్ ఆర్ట్ గ్యాలరీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఇటీవల ఏ దేశం బ్రిక్స్ గ్రూపులో 10వ పూర్తి సభ్యదేశంగా మారింది? ఆన్సర్ ఇండోనేషియా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికాతో కూడిన బ్రిక్స్ సమూహంలో ఇండోనేషియా అధికారికంగా 10వ పూర్తి సభ్యదేశంగా చేరింది. 2025కు సంబంధించి బ్రిక్స్కు ప్రస్తుత చైర్మన్గా ఉన్న బ్రెజిల్ ఈ ప్రకటనను విడుదల చేసింది. జోహానెస్బర్గ్లో జరిగిన 2023 బ్రిక్స్ సగరాక సమావేశంలో ఇండోనేషియా సభ్యత్వాన్ని ఇప్పటికే ఉన్న సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇటీవల భారతదేశం మరియు అమెరికా భారత నావికా దళం కోసం ఏ టెక్నాలజీ సహా ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి? అమెరికన్ సోనోబాయ్. భారత నావికా దళం కోసం అండర్సీ డొమైన్ అవేర్నెస్ UDA కోసం US సోనోబాయ్లు సహా ఉత్పత్తిపై భారతదేశం మరియు US ఇటీవల సహకారాన్ని ప్రకటించాయి. ఇది లోతైన సముద్రాలు మరియు మహాసముద్రాల్లో
జలంతర్గాములను ట్రాక్ చేయడానికి ఒక హై టెక్నాలజీకి పరికరం. 2025 అండర్-17 జూనియర్ స్క్వాష్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ అన్హద్ సింగ్. భారతదేశానికి చెందిన ఆశాజనక యువ స్క్వాష్ ఆటగాడు అన్హద్ సింగ్ బర్మింగ్హామ్లో జరిగిన బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2025లో అండర్-17 టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఈ విజయం అతనికి 3వ టైటిల్. 2024-25 ఆర్థిక సంవత్సరంకి భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధిపై ఎన్ఎస్ఓ అంచనా ఎంత? 6.4%. భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.4% తగ్గుతుందని అంచనా వేయబడింది. ఇది ఫైనాన్షియల్ 2024లో 8.2% నుండి తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ తెలిపింది. ఇది 4 సంవత్సరాలలో అత్యల్ప వృద్ధి రేటు. సిగ్నేచర్ గ్లోబల్ కొత్త CFOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజీవ్ కుమార్ శర్మ. సంజీవ్ కుమార్ శర్మ ఇటీవల సిగ్నేచర్ గ్లోబల్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. శర్మకు ఫైనాన్స్ వ్యాపారాలు 30 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. భారతదేశంలో ఏఐ మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలపై రాబోయే 2 ఏళ్లలో ఎంత పెట్టుబడి పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది? $3 బిలియన్. దేశం యొక్క ఏఐ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో గణనీయమైన పెట్టుబడులు మరియు భాగస్వామ్యాల చొరవను ప్రకటించడం ద్వారా మైక్రోసాఫ్ట్ భారతదేశంతో తన సహకారాన్ని గణనీయంగా పెంచుకుంది. జనవరి 7, 2025న మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల భారతదేశంలో ఏఐ మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి రాబోయే 2 సంవత్సరాల్లో $3 బిలియన్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.